ఏపీ ఎన్నికల్లో ఆర్థిక బలాబలాలపై లెక్కలేసుకుంటోంది వైసీపీ. పార్టీ ఫండ్ ఎంత ఇవ్వాలి, ఏ నియోజకవర్గంలో ఎంత ఖర్చు చేయాలన్న దానిపై ఏకంగా సమావేశాలు నిర్వహిస్తోందట. మీ వాటా ఎంత, మేము ఎంత ఇవ్వాలి అన్న దానిపై చర్చలు నడపడంతో వైసీపీ ఎన్నికల ఖర్చు ఏకంగా 1000 కోట్లు మాటే అన్న టాక్తో ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో ఎన్నికల వేడి అంతకంతకు హీట్ పుట్టిస్తుంది. గెలిపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పావులు కదుపుతున్నాయి. జగన్ టార్గెట్ గా జట్టు కట్టిన ప్రతిపక్ష కూటమి అందుకు తగ్గ అడుగులు వేస్తూ ముందుకు సాగుతుంది. మరోపక్క వారిని ఢీకొట్టి మట్టి కర్పించే కసిలో ఉన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. వై నాట్ 175 నినాదంతో రాజకీయ కురుక్షేత్రంలో దిగిన ఆయన అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం సీట్ ను మరోసారి దక్కించుకునేందుకు ఖర్చు ఎంతైనా పర్వాలేదని భావిస్తున్నారట. దీంతో ఈసారి జరిగే ఎలక్షన్ లో వైసీపీ ఖర్చు 1000 కోట్లు దాటే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీలో మే 13న సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహించనున్నారు. దీంతో గెలిపే లక్ష్యంగా దూకుడు పెంచిన ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని విస్తృతం చేశాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునే ఎత్తుగడలో భాగంగా మద్యం, నగదు పంపిణీ భారీగా ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఎన్నికల అభ్యర్థితో పాటు ప్రత్యర్థి ఆర్థిక బలబలాలపై లెక్కలు తీస్తుందట వైసీపీ అధిష్టానం. ఎన్నికల్లో సొంతంగా ఎంత ఖర్చు చేసుకోగలరు, పార్టీ నుంచి ఎంత ఆశిస్తున్నారనేది ముఖ్య నేతలు అడిగి తెలుసుకుంటున్నారట. ఇందుకోసం ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాకు చెందిన అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహించినట్లుగా తెలుస్తుంది. మొత్తం 175 స్థానాలకు ఎన్నికలు జరుగుతూ ఉండగా వీటిలో కొన్ని నియోజకవర్గాలకు 25 నుంచి 50 కోట్ల మేర ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇంకొన్ని నియోజకవర్గాలలో అయితే అంతకు మించి ఖర్చైనా ఆశ్చర్యం లేదంటున్నాయి వైసీపీ వర్గాలు. ఇక 50కి పైగా డివిజన్లలో పార్టీ నుంచి ఎలాంటి ఆర్థిక సాయం లేకుండానే ఎమ్మెల్యే అభ్యర్థులే ఖర్చు భరించే సామర్థ్యం ఉందట. మిగిలిన కొన్ని నియోజకవర్గాలకు మాత్రం కొంత సాయం అందిస్తే సరిపోతుందన్న ఆలోచనలో ఉందట హైకమాండ్. ఇక అవసరాన్ని బట్టి ఒక్కో నియోజకవర్గానికి 10 నుంచి 15 కోట్ల రూపాయలు ఎన్నికల ఫండ్ కింద అభ్యర్థులకు ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్టుగా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. ఈ లెక్కన దాదాపుగా వైసీపీ 100 నియోజకవర్గాలలో 1000 కోట్ల పైనే ఖర్చు చేసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో తిరిగి విజయం సాధించి రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు జగన్. దీంతో ఎన్నికల ఖర్చు కోసం వెనకడుగు వేయకూడదని భావిస్తున్నారట. మరి జగన్ ఆశిస్తున్నట్టు ఎన్నికల్లో గెలిచి మరోసారి పాలన పగ్గాలు చేపడతారా, లేదంటే ప్రతిపక్ష కూటమి వేసే ఎత్తుగడలో చిక్కుకొని ఓటమి రుచి చెవి చూస్తారా అన్నది ఉత్కంఠగా రేపుతుంది. మరి ఆ విషయమేదో తేలాలంటే మే 13న ఎన్నికలు జరిగి ఆ తర్వాత జూన్ 4న వెలువరించే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.